ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. సంపద సృష్టించే జ్ఞానం, తెలివి రేవంత్ రెడ్డికి లేవని విమర్శించారు. కేంద్రంతో సఖ్యతగా ఉండి నిధులు సాధిస్తానని ఎంత తెచ్చారో నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా పలు కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి అప్రూవర్గా మారి తన పాలన అట్టర్ ఫ్లాప్ అని 71,000 కోట్లు రెవెన్యూ తీసుకురాలేమని తానే ఒప్పుకున్నారన్నారు. 2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయి ఉంటే తెలంగాణ వెనక్కిపోతుందన్న సమైక్యాంధ్ర నేతల మాటలు నిజమయ్యేవన్నారు. కుటుంబాలు మాకు లేవా, పిల్లలు మాకు లేరా, రేవంత్కే ఉన్నారా, నాకు అడ్డమైన వారితో లింకులు పెట్టిన నాడు మా కుటుంబాలు బాధపడలేదా, ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాదులో దాటిన రేఖలు బయట పెట్టాలా, పిచ్చి పనులు చేస్తున్నారు కాబట్టి సీఎంను ప్రజలు తిడుతున్నారు, దానికి ఎవరేం చేస్తారు, నిండు సభలో బట్టలు విప్పి కొడతామని రేవంత్ బజారు భాష మాట్లాడారు అంటూ ఫైర్ అయ్యారు. మొదటి ఏడాదిలో రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంతే ఒప్పుకున్నారన్నారు. సంపద సృష్టించే జ్ఞానం, తెలివి రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చితే తెలంగాణ పెరుగుతుందా అని ప్రశ్నించారు. కేంద్రంతో సఖ్యతగా ఉండి నిధులు సాధిస్తానని ఎంత తెచ్చారో చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ పై కోపంతో రైతులను పెడుతున్నారని, గాసిప్స్ బంద్ చేసి గవర్నెన్స్ పై దృష్టి పెట్టాలని హితవు పలికారు. 15 ఏళ్లుగా రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ లో పత్తాలాడేవారితో గాసిప్స్ నడపటం అలవాటంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నారన్నారు. ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీ అంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజాసింగ్ చేసిన కామెంట్స్ ను ఎందుకు ఖండించటం లేదని ప్రశ్నిస్తూ రాజాసింగ్ ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా అని అడిగారు. సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థ అని, అమెరికాలో ఉన్నవాడు కామెంట్ పెడితే ఎలా శిక్షిస్తారో చెప్పాలన్నారు. సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో కూడా తెలుసని, ఇప్పటికీ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఉదయం 5 గంటలకు మై హోమ్ బుజాకు రేవంత్ వెళ్తున్నారన్నారు. బీజేపీ నేతల బాగోతాలు కూడా తన దగ్గర ఉన్నాయని, 10 ఏళ్ల అధికారంలో ఉన్న తనకు ఎవరు ఏంటో అన్నీ తెలుసన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళన అవుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసును రేవంత్ వదిలిపెట్టినా తాను మాత్రం వదిలిపెట్టేది లేదని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ రేసింగ్ ఏకపక్ష రద్దుపై విచారణ జరుపుతామని, ఒలింపిక్స్ నిర్వహణపై ఎంత ఖర్చు అవుతుందో రేవంత్కు తెలుసా అని అన్నారు. రాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చిన సన్నాసికి ఒలింపిక్స్ కావాలా అంటూ మండిపడ్డారు. ఎంఐఎం విషయంలో తాము కూడా తప్పు చేశామన్నారు. ఎంఐఎంకు ఉన్న సంఖ్యాబలం ఎంత, అక్బరుద్దీన్కి ఇస్తున్న సమయం ఎంత అని ప్రశ్నించారు. అక్బర్ స్పీచ్ను 10 నిమిషాల్లో క్లోజ్ చేయాలని, మళ్లీ అధికారంలోకి వచ్చి తామేంటో ఎంఐఎంకు చూపిస్తామని హెచ్చరించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండగా అక్బరుద్దీన్ తీరును గమనించానని అలగటం, ఏదో ఒక పని చేపించుకోవటం ఆయన నైజమన్నారు. వాళ్లు పని అయిపోతుందని కాంగ్రెస్ సీనియర్ నేతలే చెప్తున్నారని, ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని మంత్రులే చెప్తున్నారన్నారు. అందాల పోటీలు పెట్టి ఏం సాధించాలనుకుంటున్నారో రేవంత్ చెప్పాలన్నారు. రైతులకు ఇవ్వటానికి లేని డబ్బులు అందాల పోటీలకు ఎక్కడివి అని, మరి ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహిస్తే తప్పెలా అవుతుందంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.